మేనిఫెస్టో గురించి సంబంధించి మరింత మనకు విశ్లేషణ అందించడానికి బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. హలో రామ్మోహన్ రావు గారు. మనం చూస్తున్నాం, మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరితో మాట్లాడిన తర్వాతే వాళ్ళ ఏంటేంటి కావాలి సామాజికంగానే తెలుసుకున్న తర్వాత ఈ మేనిఫెస్టోను రూపొందించామని రాహుల్ గాంధీ అయితే చెప్తూ ఉన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడామని చెప్తున్నారు. మొత్తంగా ఈ పంచ న్యాయ పేరుతో ఇందులో చూసుకుంటే 25 సామాజిక మొత్తంగా 25 గ్యారంటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సామాజిక ఆర్థిక సంక్షేమ పథకాలుగా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ఇప్పుడు మనకు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది, కాంగ్రెస్ ను ఎలా అధికారంలోకి తీసుకొచ్చింది అన్నది మొత్తంగా దేశం మొత్తం కూడా ఇలాంటి ఇంపాక్ట్ ను చూపించబోతోందా ఈ పంచ న్యాయ అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. మొత్తంగా 5 గ్యారంటీలు, మొత్తం పంచ న్యాయాలు చూసుకుంటే మనకు 25 గ్యారంటీలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా తెలంగాణలో కావచ్చు, అలాగే కర్ణాటకలో కావచ్చు, ఏవైతే 5 గ్యారంటీలు అనే పేరుతో వచ్చిందో ఇప్పుడు అక్కడ కూడా అలాగే పంచ న్యాయ పేరుతో వస్తోంది. ఇక్కడ ఎలాంటి అధికారాన్ని, ఎలాంటి విజయాన్ని కట్టబెట్టిందో ఈ మేనిఫెస్టో మరి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఇంపాక్ట్ ని చూపించబోతుందా, అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా ఈ మేనిఫెస్టో ఎంత వరకు ఉపయోగపడుతుంది, ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అయితే కాకపోతే దేశంలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన తర్వాతనే ఈ మేనిఫెస్టోను రూపొందించామని రాహుల్ గాంధీ మళ్ళీ చెప్పారు. అయితే ఇవి 2024 ఎన్నికలు కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక ఆయుధంగా కూడా ఆయన అభివర్ణిస్తున్నారు. 2024 ఎన్నికలను ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక ఆయుధంగా రాహుల్ గాంధీ అభివర్ణిస్తూనే ఎవరైతే భాగస్వామ్య పార్టీలు ఉంటాయో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. మరి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, మనం చూస్తాం కర్ణాటకలో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు, ఈ 5 గ్యారంటీల స్కీమ్ ఎంతటి విజయాన్ని సాధించిందో, కాంగ్రెస్ కు అందించిందో. అయితే ఇదే రకం పంచ న్యాయ పేరుతో ఇదే రకమైన మేనిఫెస్టోను దేశవ్యాప్తంగా అందిస్తోంది కాంగ్రెస్. మరి ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఇచ్చిన అధికారాన్ని, విజయాన్ని మేనిఫెస్టో దేశవ్యాప్తంగా ఇస్తోందా? ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనిపిస్తోందండి? అంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ వరవడిలో నడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా తెలంగాణ, కర్ణాటకలో కూడా మరి జాతీయ కాంగ్రెసే ఈ మేనిఫెస్టో రూపొందించింది కనుక ఉచిత బస్సు ప్రయాణం చూస్తే సేమ్ అనిపిస్తుంది కదా అర్చన గారు. మనకి కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు. అట్లాగే కొంత తెలంగాణ ఫ్లేవర్ ని కూడా జత చేసే ప్రయత్నం చేసిందని నాకు అనిపిస్తున్నది. ఉదాహరణకు మనకు ఏదైతే విభజన హామీల్లో భాగంగా కొన్ని కోచ్ ఫ్యాక్టరీ ఇతరత్ర కొన్ని ఇచ్చారు కదా, అవన్నీ అమలు చేస్తామన్నారు. అట్లానే విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొనే విధంగా కాకుండా తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 5 గ్రామాలను మళ్ళీ విలీనం చేశారు. అటు పక్కన 7 మండలాలు, అందులో మనకు భద్రాచలం మండలంలోని 5 గ్రామాలను పురుషోత్తపట్నం నుంచి మొదలుకొని అటు పక్కన ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. వాటిని వెనక్కి తీసుకొస్తామని ప్రధానమైన హామీ కూడా ఇందులో ఇచ్చింది. సరే, 5 గ్యారంటీలు మనకు పాంచినాయ పేరు మీద 5 అంశాలు, అట్లాగే 25 గ్యారంటీస్ 25 గ్యారంటీలు ఇచ్చారు. అందులో దేశవ్యాప్తంగా అనేక గ్యారంటీలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు రిజర్వేషన్ల కోటాను 50% మించితే పనికిరాదన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దాన్ని మారుస్తారు. 50% దాటి కూడా మేము రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లాగే మనకు వర్గీకరణ గురించి కానీ ఇతరత్ర అంటే ఒక 5-6 హామీలు అయితే పూర్తిగా మనకు దేశవ్యాప్తంగా జరిగే హామీ అవి ఇచ్చారు.
తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ తురుపు ముక్క కాంగ్రెస్ పార్టీకి రేపటి ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత మరి ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలవాలని చూస్తున్నారు. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీకి ఇప్పుడు 25 స్థానాలు ఉన్నాయి, 28లో అవుట్ ఆఫ్ 28. కనుక అక్కడ సాధించాలి, అధికారంలో అక్కడ ఉన్నాం కనుక అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడున్న 3 స్థానాలను 13 స్థానాలు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది. అందుకనే రేపు తుక్కుగూడ సభ కూడా ఓ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అంటే ఇవాళ దేశవ్యాప్తంగా మన జైపూర్ లో అక్కడ మేనిఫెస్టో ప్రకటించారు. రేపు ఈ మేనిఫెస్టోను తుక్కుగూడలో దాదాపు 10-15 లక్షల మంది జనంతోని రేపు సభ పెట్టబోతున్నారు కనుక మొట్టమొదటి సభ అవుతుంది బహిరంగ. ఇవాళ కేవలం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు జైపూర్ లో ఈ మేనిఫెస్టో విడుదల చేశారు అర్చన గారు. రేపు ప్రజాబాహుల్యంలోనికి మేనిఫెస్టోను విస్తృతంగా తీసుకుపోవడానికి తెలంగాణ ఒక ప్రయోగశాలగా భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే రామ్మోహన్ రావు గారు, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా అగ్నివీర్ విషయానికి వస్తే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొంత యువత కావచ్చు, కొంతమంది దాన్ని ఎంత వ్యతిరేకించినప్పటికీ అగ్నివీర్ విషయంలో చాలా ముందుకు వెళ్ళింది. అయితే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి వస్తే అగ్నివీర్ను రద్దు చేస్తామని చెప్పింది. దీనికి సంబంధించి ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అంటే అగ్నివీరు ఒక మంచి పథకం, అట్లకి అతీతంగా ఆలోచన చేస్తే. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కాదు అది యువతను ఒక 15 ఏళ్ళు దేశభక్తికి ఉపయోగించుకొని దేశంలో సైన్యంలో చేర్చుకొని వాళ్ళ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇతరత్ర అవకాశాలు కల్పిస్తామనే హామీతోని అగ్నివీర్ పథకం మొదలుపెట్టింది. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అంటే సైన్యంలోకి వెళ్ళిన యువత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేసుకోగలుగుతారు? ఇప్పుడు కూడా ఉంది కదా, చాలా సార్లు పర్మనెంట్ గా తీసుకున్నాం. చాలా మంది 5 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళకి 5 ఎకరాల భూమి ఇస్తున్నారు సైనికులకు. అట్లానే బ్యాంకుల్లో కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు, చూస్తున్నాం కదా. మనం భూమి వ్యవసాయం చేసుకోవడానికి అవసరమైన భూమి ఇస్తున్నారు, 5 ఏళ్ళు పూర్తి చేయండి. ఆ తర్వాత బ్యాంకుల్లో కానీ ఇతరత్ర ఉద్యోగాలు ఇస్తున్నారు. అదే రకంగా యువతను అంటే ఇక్కడ అగ్నివీర్ పథకం ప్రత్యేకమైంది. ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని వాళ్ళు చేశారు కనుక వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు తప్ప నిజంగా దీన్ని ఉపయోగించుకుంటే యువతకు దేశభక్తిని పెంపొందించే చర్య ఇది. అక్కడికి వెళ్ళినప్పుడు 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు వేరే అంటే నైపుణ్యం సాధించిన తర్వాత వేరే మార్గాల ద్వారా కూడా వాళ్ళు సెక్యూరిటీస్ ఏజెన్సీస్ దగ్గర పనిచేయొచ్చు. ఇతరత్ర దేశ భద్రతకు ఉపయోగపడ్డ యువత మనకు మన దేశంలో అంతర్గత భద్రత కూడా ఉపయోగపడతారు కదా, పోలీసులకు వెళ్ళొచ్చు, ఇతరత్ర మార్గాలు ఉంటాయి. మరి ఎందుకో దాన్ని వ్యతిరేకించింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అర్చన గారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే బీజేపీ గతంలో అది వ్యతిరేకించింది. మనం చూస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ ఆధార్ కార్డు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది, కానీ బీజేపీ ప్రవేశపెడితే మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అట్లా జిఎస్టీ కావచ్చు, ఇతరత్ర అన్ని పథకాలను కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయోగాలు చేసిందో వాటికి వ్యతిరేకంగానే మరి బీజేపీ ప్రవర్తించింది. ఇవాళ బీజేపీ చేస్తున్న దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఇది సరైనది కాదు. అంటే ఒక విధానం అంటూ పార్టీలకు ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పుడు అగ్నివీర్ దాన్ని కూడా ఒక రకంగా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అది ఇనిషియల్ దశలో ఉండే, బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని పెంపొందించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసింది. అందుకని పార్టీలకు అతీతంగా రాజకీయాలు ఉండాలి తప్ప ప్రభుత్వాలు నడవాలి తప్ప, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలో లేనప్పుడు అధికార పక్షం మారగానే ఇంకొక మాట మాట్లాడే పద్ధతి ఈ 2 పార్టీలకు మంచిది, 2 జాతీయ పార్టీలకు మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అగ్నివీర్ పథకం మాత్రం ఇందువల్ల మంచి ఫలితాలు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. దీనికి వ్యతిరేకంగా వీళ్ళ పాలసీ అది తీసుకున్నారు. దాని మీద ప్రజల మీద పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, ఎన్నికల ప్రభావం కానీ ప్రజల మీద ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఈ ఉచిత పథకాల మీద మాత్రం ఉంటుంది. అందుకనే కిషన్ రెడ్డి గారు, ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, ఇప్పుడు కనుక వీళ్ళు ఈ హామీలు నెరవేర్చాలంటే కొత్తగా నోట్లు ప్రింట్ చేయాల్సిన అవసరం అవుతుంది, కరెన్సీ నోట్లు ప్రింట్ చేయాల్సిన అవసరం వస్తుంది అని ఒక మాట అన్నారు. అది ఉచిత హామీల విషయంలో చేతికి అడ్డు అదుపు లేకుండా, అంటే ఎముక లేదంటారుగా, ఎముక లేకుండా చేతికి ఎముక లేకుండా దానం చేస్తున్నారు మాత్రం